ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఎదుటి పార్టీ వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలని కూడా నాశనం చేయడం అన్నటువంటిది ఒక ట్రెండింగ్ నడుస్తోంది. అట్లాగా నువ్వు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని షాపులు కట్టావంటూ కూల్చవతల పడేసింది కడప జిల్లాలో ప్రభుత్వం. దాని మీదన కోర్టు నిలదీసింది. ఇప్పుడు రోడ్డు పక్కన ఇవాళే ఒకడు కడతన్నాడు, వెంటనే కూల్చేయి, తప్పులేదు. రేపు కట్టడానికి ముందు తెచ్చుకున్నాడు, దాన్ని కూల్చే తప్పులేదు. కానీ ఎప్పుడో కట్టినటువంటి షాపులకి సంబంధించి నువ్వు ఇప్పుడు కూల్చాలనుకుంటే, అది ప్రభుత్వ స్థలం అనుకుంటే నోటీస్ ఇవ్వకుండా ఎట్టా కూలుస్తావయ్యా అని అడిగింది, నిలదీసింది, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనాడు జ్యోతినేమో ఎలా చక్కగా రాస్తే అంటే తప్పనిసరి పరిస్థితుల్లోనే నోటీస్ ఇవ్వకుండా ఆక్రమణ తొలగించవచ్చు, ఇది హెడ్డింగ్ అట. ఆగ్రహాన్ని ఇలా డైవర్ట్ చేస్తారనమాట. ఇట్లాంటి దరిద్రం మన రాష్ట్రంలోనే ఉంటుంది. కడప జిల్లాలో జరిగినటువంటి ఉదంతం నేపథ్యంలో మరి ఇకపైనైనా సరే రాజకీయ అరాచకాలు తగ్గిస్తే బాగుంటుంది.